అంతకుముందు వారం రక్షణ గురించి వివరించాను. ఆ తర్వాత రక్షణ వలన కలిగినటువంటి శ్రేయస్కరమైనటువంటి లాభాల గురించి తెలియజేశాను. అటు పిమ్మట నిరీక్షణ అను మాట సామాన్యంగా మన అందరం ఇక్కడ ఉన్నామంటే నిరీక్షణ బట్టే. ఆ నిరీక్షణ గురించి మీకు తెలియజేశాను. స్థిరస్థానం అంటే ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి తల విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. ఎలా పడితే అలా ఉండడానికి కుదరదు. ఎందుకని చెప్పండి? ఇవి సెన్సిటివ్ పార్ట్స్. చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. దీని వలన మానవుడు పతనం అయిపోతా ఉన్నాడు. వందనం. కనుక దేవుని బిడ్డలారా, మీరు ఒక విషయాన్ని గమనించండి. అంచె దినాల్లో ఉన్నాం. చాలా చాలా జాగ్రత్తగా మీరు సమయం పోనివ్వద్దు. ఎందుకంటే రాకడ అతి సమీపంగా ఉంది. ఏ కారణం చేత కూడా ఏ క్షణం యేసు ప్రభువారు వస్తారో తెలియదు. మనం ఎలా పడితే ఉండడానికి కుదరదు. ఇంకా అయిపోయింది. చివరి దినాల్లో ఉన్నాం. కనురెప్పపాటులో వచ్చేస్తే ఇంతమందిలో మనం ఒకసారి పరిశ్రమ చేసుకున్నాం. మనమన్నా ఒక్కసారి ఆలోచన చేద్దాం. ప్రభువారు నిజంగా వస్తే నేను వెళ్తాను అన్న వాళ్ళు చేతులెత్తండి. నేను అడిగిన ప్రశ్నకి అర్థం. నేను వెళ్తాను అనేటువంటి నమ్మకం మీలో ఉన్న వాళ్ళు చేతులెత్తండి. ఎందుకనంటే మన నిరీక్షణ చాలా ప్రాధాన్యత సంతరించుకుని ఉంది. ఎలా పడితే అలాగా జీవించేసేది రోజులు కాదు. ఈ మధ్య ప్రపంచం అంతా యుద్ధమో యుద్ధమో యుద్ధం అని ఎక్కడ చూసినా యుద్ధాలు. చాలా మంది యూట్యూబ్లో ఫేస్బుక్లో ఏమని పెడుతున్నారంటే భారతదేశంలోనే యుద్ధాలు లేవని. ఉన్నాయంటారు, లేవంటారు యుద్ధాలు. మన భారతదేశం యుద్ధాల్లో కానీ మన ఇంట్లో యుద్ధాలు ఉంటాయి. భారతదేశం ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇతర దేశాలు పక్క దేశంతో దెబ్బలాడతారు. కానీ భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంట్లోనే గొడవ. కాదంటారా? అవునంటారా? ఇవాళకు దినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరు తెలిసి చెప్పండి? ఇవాళ దినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ దినం అండి? ఉమెన్స్ డే. అంటే ఇంగ్లీష్లో ఉమెన్స్ డే, తెలుగులో ఏంటి? మహిళా దినోత్సవం. అంటే మహిళకి ఒక ప్రత్యేక దినం. అంటే మిగిలిన రోజు మహిళ కాదా? ఈ రోజులన్నీ కూడా ఆడవాళ్ళే. కానీ మళ్ళీ ప్రత్యేక దినం మహిళా దినోత్సవం. ఎందుకని వీళ్ళు 365 రోజులు మేమే కష్టపడుతున్నాం, ఈ ఒక్కరోజు పని చేయం. నిజానికి ఆడవారిని మనం ఒకసారి పరిశీలన చేస్తే జన్మించిన దగ్గర నుంచి ఒక కూతురుగా, ఒక కుమార్తెగా ఇన్ని విషయాల్లో ఆమె స్థానం మార్చబడుతుంది. ఒక అక్కగా, ఒక సోదరిమణిగరాలుగా, ఒక తల్లిగా, ఒక భార్యగా. అంటే ఆమె తీసుకున్నటువంటి ఆ ఏజ్ను బట్టి స్త్రీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అందును బట్టి 365 రోజులు మేము కష్టపడుతున్నాం, ఒక్కరోజైనా మాకు ఇవ్వండి. కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కుటుంబము కట్టబడాలన్నా, ఒక కుటుంబము దైవికమైన భక్తిలో ఉండాలన్నా ఎంతైనా ప్రాముఖ్యమైన స్త్రీ అని. ఎందుకనంటే తల్లి చేలో వేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఒక వరి పొలం ఉందండి. వరి పొలంలో ఒక ఆవు దూడ ఉంది. తల్లి ఆవు ఎక్కడ మేస్తే పిల్లావు అక్కడే మేస్తారు. లోకంలో ఉన్న సామెత. తల్లిగా చేలో మేస్తే పిల్ల గట్టును మేస్తుందా? స్త్రీలు అన్ని కొట్టిలో కూడా దూరపు చూపు చాలా ఎక్కువగా ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించలేదో, వివాహ విషయంలో కూడా పురుషుడి వయసుకి స్త్రీ వయసుకి వ్యత్యాసం ఉంటుంది. ఎందుకని చెప్పండి?
ఒక టీనేజ్ వయసు వచ్చిన దగ్గర నుంచి ఆమె ఆలోచన విధానం అంతా కూడా ముందుకు ఆలోచన కలిగి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ప్రతిదాన్ని ఏం చేస్తుందంటే ఆమె కొంత క్షేమకరమైన పరిస్థితులు. అయితే ఇప్పుడు కొంతమంది స్త్రీలు త్రోవ తప్పచ్చు, లేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచన లేకపోవచ్చు, తల్లిదండ్రుల మాట వినకపోవచ్చు, లేకపోతే ఇంకోటి జరగచ్చు. దానికి గల కారణము ప్రపంచంలో వచ్చిన మార్పులు అవ్వచ్చు. కానీ పూర్వ దినాల్లో ఉన్న స్త్రీలకి ఇప్పుడున్న స్త్రీలకి కొంత వ్యత్యాసం ఉంది. కానీ మునుపటి దినాల్లో స్త్రీలు ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి కుటుంబానికి కావాల్సిన అన్ని సమకూర్చి వారికి అందరూ బయటికి వెళ్ళాక అప్పుడు ఆహారం పుచ్చుకునేవారు. అంటే కుటుంబం గురించి శ్రద్ధ ఎంత ఉండేదంటే అంత ఉండేది. ఇప్పుడు చాలా మంది పెద్దవారు పూర్వ దినాల్లో పిల్లలు బయట తినడానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకని తల్లి చేతి వంట రుచి పరిగితే బిడ్డ బయటికి వెళ్ళడని రెండోది బయట ఆహారం పుచ్చుకొని ఆ వ్యక్తికి, ఆ కుమారుడికి ఏదైనా అనారోగ్యం కలుగుతుందేమో అని తల్లి ఏం చేసేది, అతనికి అవసరమైంది ఎప్పుడైనా సరే, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా బిడ్డల కొరకు ఏ సమయమైనా చూడండి. ఎప్పుడైనా మీరు గమనించండి, భార్యలు అడుగుతారు అనుకోండి, అడగడం కాదు, తల్లి ఎప్పుడు కూడా ఏమడుతుంది, సామెత ఉంది లోకంలో, తల్లి ఏమో కడుపు చూస్తుందట, భార్య ఏమో జేబు చూస్తుందట. అంటే జేబు చూస్తారని కాదు, ఇది వాస్తవం. ఎందుకని ధనము కూడా ఉండాలి, అవసరమే కుటుంబం కోసమే. కానీ మగవాళ్ళు ఏమవుతారంటే చాలా మంది త్రోవ తప్పే అవకాశాలు ఉన్నాయి ధనాన్ని బట్టి. అందుకని ఏం చేస్తారంటే పొదుపు చేస్తూ ఉంటారు. లోకంలో చాలా మంది స్త్రీలు ఏం చేస్తారంటే భర్తలు ఇచ్చే ధనాన్ని కొంత దాచి తిరిగి భర్తలకి మళ్ళా అప్పులు ఇస్తూ ఉంటారు. సాధారణంగా ఇది జరిగే పని. మళ్ళా ఎందుకని అప్పని చెప్పకుండా వాళ్ళు తీర్చరు, తిరిగి ఇవ్వరని ఒక కారణం. ఎందుకని ఆ కుటుంబం ఏర్పరచబడడానికి, ఆ కుటుంబం ఎదుగుదలలో ఉండడానికి, ఆ కుటుంబం అభివృద్ధి చెందడానికి స్త్రీ యొక్క ప్రాధాన్యత ఎంతైనా అవసరం. కనుక మీరు ఏం చేశారంటే మహిళా దినోత్సవం పెట్టారు. మరి ఆదివారం నాడు కనుక మహిళా దినోత్సవం ఆరాధన రానంటే కుదరదు. శరీర సంబంధమైన మహిళా దినోత్సవం ఎన్నన్నా జరుపుకోగానే ఆదివారం నాడు రావాల్సిందే. కానీ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట మీతో మాట్లాడుతూ ఉన్నానంటే, స్త్రీకి ఒక ప్రాముఖ్యమైన గుణం ఎంతైనా అవసరం. ఏంట గుణం చెప్పండి, బైబిల్లో ఉన్న మాట. ఎందుకని చూద్దామా, గ్రంథంలోకి వెళ్దాం. సామెతలు 30వ అధ్యాయము 10వ వచనం తీయండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే ఎంతగా చెప్తా ఉన్నారు చూడండి. అంటే ఒక స్త్రీని వివరిస్తూ అర్థం చెబుతూ ఆ స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని కనబరిచే పద్ధతి. చాలా మంది మధ్యతరగతి కుటుంబకులు కానీ వారు ఆర్థిక పరమైన పరిస్థితుల్లో హెచ్చుతగులు వచ్చినప్పుడు ఏది అవసరం ఉంటే అదే ఖర్చు పెడతారు. మగవాళ్ళు కొన్ని గుణం ఏంటంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, విచ్చలవిడిగా వృధా ఖర్చులు ఎక్కువ చేస్తారు. ఒకవేళ ఆడవాళ్ళకి వృధా ఖర్చు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తారు, చాలా మంది ఏం చేస్తారు, ఆడవారు మిగిలిపోయిన ఆహారాన్ని పడేయడానికి ఇష్టపడరు. ఎందుకని ఆ ఆహారం యొక్క శ్రేష్టత, దాన్ని సంపాదించే కష్టం విలువ తెలుసు వాళ్ళకి. మగవాళ్ళు ఏం చేస్తారు, ఆ పని తర్వాత చూసుకున్నారు. ఎందుకని కష్టపడి తెచ్చిన వాడు వీడైనప్పటికీ కూడా దాని విలువను గ్రహించలేక ఇంటి దగ్గర ఉండి ఆడవారు ఏం చేస్తారంటే ప్రతిదీ పొదుపు చేస్తూ ఉంటారు. ఆ పొదుపు ఒక రోజు ఏమవుతుంది, తన కుటుంబానికి ఉపయోగం కలుగుతుంది. కానీ ఆ పొదుపు చేయాలన్నా, దేవునిలో బలమైన స్థితిలో ఉండాలన్నా, భక్తిలో ప్రామాణికంగా ఉండాలన్నా స్త్రీకి ఒక అవసరం ఉంది. ఏంటి అవసరం, ఏముండాలి, ఎలా ఉండాలి? ఒక 100 చీరలు బీరువాలో ఉంటే సరిపోతాయా? ఒక బంగారు కొట్టి ఇంట్లో ఉంటే సరిపోతుందా? లేదండి, ఒక
బాగా ధనము ఉండేటువంటి ధనము లోపల డబ్బులున్నా వజ్రాలున్నా వడిరాలంటే సరిపోతా. స్త్రీకి ఒకటి అవసరము, ఏదున్నా ఎన్నున్నా నీలో గాని గుణము లేకపోతే, ఇది గుణము, ఆ గుణం ఏం చేస్తుందంటే అన్నిటిని సర్దుకొని సముదాయించుకొని జాగ్రత్తగా భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ క్రమంగా ఏమవుతుందండి, స్త్రీ తన బిడ్డల కోసం ఎప్పుడైనా గమనించలేదో, కోడి తన పిల్లలను కాచేటప్పుడు ఏం చేస్తుంది, రెక్క చాపి ఏ రకంగా కూడా గెద్ద కంటిని పడకుండా చాలా అయినప్పటికీ కూడా ఒక్కొక్క కోడి పిల్ల ఏమవుతుంది, గెద్ద పట్టుకుపోతుంది. ఎందుకని? ఆ సంరక్షణ నుంచి బయటికి వెళ్తుంది, ఆ విధానం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. తల్లి చెప్తుంది నువ్వు వెళ్ళదు ఇక్కడ ఉండి తినని, రెండు ఆయన వెందో గెద్ద వచ్చి పట్టుకోవాలి. కనుక ఏ తల్లి మాట అయితే బిడ్డ వింటాడో, ఏ తల్లి చెబుతా ఉందో అది విని జాగ్రత్త కలిగి జాగ్రత్తగా తన జీవితాన్ని కట్టుకోవడం ప్రయత్నం చేస్తాడో ఆ వ్యక్తి ఏమవుతాడు, మునుపటి భవిష్యత్తులో ఒక మంచి విధానంలో, ఒక ఆర్థికంగాను దేవునిలోను బలమైన పరిస్థితుల్లోకి వెళ్తా ఉంటాడు. కనుక దేవుని బిడ్డారా ఏమన్నాడండి, 30వ వచనము 31వ అధ్యాయం 10వ వచనం మరొకసారి చదువుదాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికొంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. అంటే గుణం ఉన్నది, ఆ గుణం వల్ల ఏం కలుగుతుంది, లాభం వస్తూ ఉంది. ఆ గుణం వల్ల ఏం కలుగుతా ఉంది, శ్రేష్టమైన జీవితము అలవర్చబడతా ఉంది. కనుక ఎలా పోల్చాడండి, ముత్యముతో పోల్చాడు. ముత్యం ఎక్కడ ఉంటది, సముద్రము అట్టడుగున ఉంటది. మళ్ళీ ఎక్కడ ఉంటదండి, ఆల్చిప్పల లోపల ఉంటది. ఆల్చిప్పల లోపల సముద్రములో ఉన్న సముద్రపు నీటి చుక్క తగలకుండా ఉంటది. సముద్రంలో ఉన్న సముద్రపు నీటి చుక్క తగలకుండా ఏ రకంగా కూడా అది ఎలా వచ్చిందండి, ఆకాశము నుంచి వచ్చేటువంటి వర్షపు చిలుకును ఆలించప్ప ఏం చేస్తుందంటే ఒక్కసారి నోరు తెరుస్తుంది. ఆ తెరిచినప్పుడు ఆ వాటర్ వెళ్ళినప్పుడు అంటే ఆ నీరు సముద్రంలో కలవకుండా ఉండటం వలన ఏమైంది, ముత్యముగా మార్చబడింది. స్త్రీకి గుణము ఉంటే లోకంలో ఏ దాని గురించి ఆలోచన చేయదండి. నాకు అది లేదు ఇది లేదు, అది కావాలి ఇది కావాలని భర్తను విసిగించదు. ఉన్న దాంట్లో ఏం చేస్తుందండి, సర్దుకుంటుంది. కష్ట సమయంలో భర్తకి ధైర్యాన్ని చెప్తారు. ఏ రకంగా నష్టం వచ్చినప్పుడు, ఏ రకంగా అయినా ఇబ్బంది కలిగినప్పుడు ఆ భర్తకి నేనున్నాను అనేటువంటి ఒక విధానంలో తనకి నిలబడతారు. భర్తకే కాదండి, ఇరుగుకి పొరుగు కూడా గుణవతిన స్త్రీ ఉంటే ఆ గుణం ఏం చేస్తుంది, వారికి మంచి మార్గంలో మంచి విధానాల్లో ఏ రకంగా తను బలపరుచుకోవాలో నేర్పిస్తూ ఉంటారు. కనుక క్రైస్తవ స్త్రీలైనటువంటి క్రీస్తును ఎరిగినటువంటి స్త్రీలు గుణం అనేది చాలా 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 అవసరం. ఆ గుణము ఉన్నప్పుడు ఏం కలుగుతుందండి, మొట్టమొదట లబ్ధి చేకూరుతుంది. ఏ లబ్ధి, లాభప్రాప్తి. తన కుటుంబానికి, తన ఒంటికి, తన భర్తకి, తన బిడ్డలకి, ఇరుగుకి పొరుగుకి, గ్రామానికి శ్రేయస్కరమైన జీవితంలోకి మలచబడతా ఉంది. కనుక ప్రియాతి ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం ఒక మాట ఉంది, చూడండి ఒకసారి, మళ్ళీ వచ్చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి గమనిస్తే కొన్ని విషయాలు మనకు కనబడతా ఉంటాయి. ప్రజల బిడ్డలారా, అటువలే స్త్రీలరా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి. గుణవతి అయిన భార్య స్త్రీ ఏం చేస్తుంది అంటే మొట్టమొదటిగా కుటుంబ పరిధిలో తన భర్తకి ఏం చేస్తుంది, లోబడుతుంది.
తన భర్తకి లోబడిన తర్వాత ఏమంటుంది చూడండి వాక్యము, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే ఆ భర్త ఏమవుతాడండి? ఎక్కడ నడిపిస్తాడు? ఎక్కడికి వస్తాడు? ఏ ప్రాంతంలోకి వస్తున్నాడు? దైవికమైనటువంటి భక్తి కలిగిన జీవితంలోకి వస్తా ఉన్నాడు. ఎలా వస్తున్నాడు? దేని వల్ల వస్తున్నాడు? ఆ స్త్రీ యొక్క పద్ధతిని బట్టి, ఆ స్త్రీ యొక్క నడవడికను బట్టి, ఆ స్త్రీ యొక్క ప్రవర్తన బట్టి ఏటండి? పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భర్తలను ఎక్కడ నడిపిస్తున్నారటండి? దేవుని దగ్గరికి నడిపిస్తా ఉన్నారు. నీ భర్త ఇంకా తాగుతూ ఉన్నాడంటే కారణం నువ్వే. నీ భర్త ఇంకా వెచ్చలుడిగా ఉన్నాడంటే కారణం నువ్వే. లేదు, నీ కొడుకు రోడ్డున పడి ఇష్టారాజ్యంగా యవ్వన ప్రాయాన్ని పాడు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతాడంటే కారణం నువ్వే. నేటి స్త్రీలారా, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి మొట్టమొదట నీవే కారణం. బలమైన స్థితిలో ఉంచుకుంటావా, బలహీనమైన స్థితిలో నడిపించుకుంటావో అది నీ చేతిలో ఉంది. దేని వలన? పవిత్రమైనటువంటి ప్రవర్తనను బట్టి దాన్ని ఏం చేసుకుంటావు? మలుచుకుంటావు. చాలా మంది కుటుంబాల్లో పిల్లలు ఎదురుకుండా భార్య భర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఏ విషయంలో దెబ్బలాడుకుంటారు? ఎక్కువగా ధనం విషయంలోనూ, వారి తల్లిదండ్రుల గురించో, వీరి తల్లిదండ్రుల గురించో, వేరే వేరే విషయాలను దెబ్బలాడుకుంటారు. కొన్ని రోజులు గడిచాక ఆ తల్లి మాట కుర్రోడు వింటారండి? ఎందుకు విండవు? కారణం చెప్పండి. నువ్వు నాన్నకి మాటకి లోబడకపోతే నేను నీ మాట ఎందుకు వింటాను అంటాడు. తర్వాత ఏమంటాడు? చెప్పొచ్చలే అని చులకనగా హేళనగా తల్లిని మాట్లాడతాడు. అప్పుడు లవ అంటది, అయ్యో నా కొడుకు నా మాట ఇంట్లోలేని బాస్ గారు, ఏం చేయాలి అని ప్రార్థన చేయమని అడిగే తల్లిలు ఎంతో మంది ఉన్నారు. అడుగుతా ఉన్నారండి. నీ కొడుకు పాడైపోయినా, నీ భర్త వ్యసనాలు బారి నుంచి రాకుండా విడిచిపెట్టకుండా ఉన్నాడు అంటే దానికి కారణము స్త్రీగా నీదే బాధ్యత. గొంతమ్మ కోరికలు కోర్చి అది కావాలి ఇది కావాలని ఇంటికి రాగానే గొడవాడి, సామెతల్లో ఒక మాట ఉంటుందండి, గయ్యాలి భార్యతో ఉండు కంటే మిద్ది మీద మూలంటా మంచిదంట. గయ్యాలి భార్యతో అంటే ఎలా చేస్తాడు చూడండి వాక్యం. గయ్యాలి భార్యతో ఉండు కంటే మిద్ది మీదకి వెళ్ళిపోయాడా? మరి కింద కూడా కాదు, మూలకి వెళ్ళిపో, మిద్ది మీదకి వెళ్ళిపో, మూలండు. ఇంకేమన్నారండి? వర్షం ఎడతెగగా వచ్చేటువంటి అంటే ఇంక విడిచిపెట్టదు. రాక పగలంతా కష్టపడతాడు పాపం. ఆ తర్వాత 10ంటికో 11ంటికి ఇంటికి వస్తాడు. ఓ అన్నం తిన్నాం అనుకుంటాడికి కంచం అన్నం పెట్టి పొద్దునగా పోయో ఏం చేసావు గొడవ. అరే తినేదే కాదు, నీ కష్టం ఏం చెప్పాలనుకుంటే నీకు సమయం ఉంది. నీ అవసరాలు ఏమైనా తెలియజేయాలంటే ఇంకో సమయం ఉంది, అప్పుడు చెప్పు. నేటి క్రైస్తవ స్త్రీలారా, గుణం అనేది చాలా చాలా చాలా, నీ గుణము నీ ఆంతర్యంలో నీకు పవిత్రమైనటువంటి ప్రవర్తనను తీసుకొస్తుంది. తర్వాత ఏమవుతుంది తెలుసండి? దేవుడు నేను దీవిస్తాడు. సామాన్యంగా దీవించడు. నీ కుటుంబం కట్టబెట్టమే కాదు, నీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు. నీ భర్త పెనిమిటి ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ప్రయాణమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, కుటుంబాల మధ్యనికే కాదు, ఎక్కడికి వెళ్ళినా గౌరవం అతనికి దక్కుతుంది. దానికి కారణం ఎవరు తెలుసా? నీవే. కనుక దేవుని బిడ్డలారా, స్త్రీలు ఈ మహిళా దినోత్సవం నాడు మరి నీలో ఏముంది ఏమి లేదు అనేది మీరుగా పరిశీలన చేసుకోండి. ఎందుకంటే వాక్యం చెప్తాం చూడండి. ప్రియమైన చదువునా, జడలు అల్లుకునేటయు, బంగారు నగలు పెట్టుకునేటయు, వస్త్రములు ధరించుకునేటను. ఏమంటుందంటే వాక్యము, నువ్వు వెలుపడ అలంకరణ కాదు,
అలా అని చెప్పి బంగారం పెట్టుకోవద్దని, బట్టలు వేసుకోవద్దని, నువ్వు శుభ్రంగా ఉండద్దని కాదు, ఉండు. కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. ఏంటో ప్రాముఖ్యత? నీ మనసులో, నీ హృదయంలో, నీ ఆంతర్యంలో మృదువైన స్వభావం కావాలి. మృదువైన స్వభావం ఉంటే ఆ స్వభావం వలన నీకు గుణము, ఆ స్వభావం వలన నీకు ఒక లక్షణము, ఆ స్వభావం వలన నీకు అన్నిటిలో నెమ్మది, ఆ స్వభావం వలన నీ కుటుంబం కట్టుకోవడం, ఆ స్వభావం వలన నీ తల్లిదండ్రులు ఏం చేస్తావు? చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే బిడ్డను పెంచే బదులు పెంచట్లేదండి. భర్త బయటికి వెళ్ళిపోయాక బిడ్డలకి ఏజ్ పెట్టాలి విడిచిపెట్టేయడం వల్ల ఒక ఏజ్ వచ్చాక వాడి ప్రయోజకుడు అయ్యాక, ఉద్యోగం వచ్చాక, భార్య వచ్చాక వీళ్ళు తీసుకెళ్లి ఒంటరిగా వదిలేస్తున్నారు. ఒంటరిగా విడిచిపెట్టేస్తున్నారు, వృద్ధాశ్రమంలో పెడేస్తున్నారు. కారణము ఎవరు? వాడు చెడ్డగా పెరిగాడా, లేక వచ్చిన స్త్రీ చెడ్డదా? ఆ మంచిది కదా? ఎవరు? మనం పరిశీలన చేసుకోవాలి. నువ్వా? వచ్చిన ఆ స్త్రీయా? లేక నీ కొడుకేనా? మనం చూసుకుంటే వాస్తవానికి తెలుసండి. అలా అని ఒక్కొక్కసారి మనం ఎన్ని మంచి లక్షణాలు నేర్పినా, ఎంతగా వాడి కొరకు మనం కన్నీరు కార్చి ప్రార్థన చేసినా ఒక్కోడు వినండి. వాడి వెండవు లోక విషయాల్లోని బయట విషయాల్లో పడిపోయి స్నేహితుల మాటలు విని స్నేహాల వల్ల ఏమైపోతాడు? పెడచెవిని బట్టి త్రోవ తప్పేస్తాడు. వాడి విషయంలో మనం ప్రార్థన చేయగలం తప్ప మరి ఏం చేయదు. మీరు ఎంత మంచిగా ఉండి భక్తిలో ఉండి పెంచి పెద్ద చేసినా త్రోవ తప్పిపోయాడంటే కారణము మీరు కాదు, ఇంక వాడి గతి అంతే. కానీ ముందు ప్రాధాన్యత ఏం చేయాలి? బిడ్డలు పెంచేటప్పుడు క్రమము సక్రమం. అందుకే అంటాడు చూడండి, జడలు అల్లుకొనిటయు, బంగారు నగలు పెట్టుకొనిటయు, వస్త్రములు ధరించుకొని వెలుపడి అలంకారం మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు, ఏమన్నాడండి? అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగిలైనది, శ్రేష్టమైనది, విలువైనది, నీ జీవితానికి శ్రేయస్కరమైనది. నీ ఇంటికి సమాధానం వచ్చేటువంటి పరిస్థితులు ఉండాలంటే నీ అలంకారం ఏమి ఉండాలి? అంతరంలో, ఆంతర్యములో ఆ అలంకారం ఉంటే ఎలా ఉంటుందో తెలుసండి? నువ్వు విత్తిన విత్తనము పంట కొద్దిగా 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 ఒక రోజు మహావృక్షం అయిపోతుంది. ఆ వృక్షం వలన అనేక కుటుంబాలు ఆ చెట్టు నీడలో ఉంటాయి. ఒక ఆవిడ మొన్న నేను యూట్యూబ్లో చూశాను. ఆమె అనేక ఇళ్లలో అంట్లు తోమిదట. అంట్లు తోముకుంటూ ఆ కుర్రవాడిని సంకరించుకుని భర్త బిడ్డ బయట ప్రెగ్నెంట్గా ఉండగానే చనిపోయాడు. కుటుంబంలో అత్తగారు అందరూ విడిచిపెట్టేశారు. తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆమెని ఏమన్నారంటే, నీవు ఏమంటారంటే ఆడవాళ్ళని ఏదన్నా మంచి జరిగితే నీ మా వల్ల అయింది, చెడు జరిగితే నీ వల్ల అయింది అని అంటారు కదా. నీ వల్ల నా కొడుకు పోయాడని అత్తమా పంపించేస్తే నీ వల్ల మాకు దరిద్రం వచ్చిందని తోగొట్టిన వాళ్ళు బంధువులు కూడా బయటికి ఎండేశారు. ఆమె చిన్న బిడ్డని, ఒక బిడ్డను తీసుకొని బయటకు వచ్చేసి ఏం చేసిందంటే, చదువుకోలేదు, ఏం చేయాలో తెలియదు, ఆకలి వేసేస్తా ఉంది, ఒక పూట ఉంది, 2 పూటలు ఉంది, 3 పూటలు ఉంది. ఒక ఇంటికి వెళ్ళి, అమ్మ మీకు ఏమన్నా పని చేస్తాను పూట అన్నం పెట్టింది. వాళ్ళు జాలిపడి, అమ్మ మాది పని తెలియదు కానీ అంట్లు మా ఇంట్లో పనులు కానీ అంటే అలాగా 10 ఏళ్లలో పాసి పని చేసి ఏం చేసింది? ఆ మిగిలిపోయిన ఆహారం ఉంటుంది కదండి, అది జాగ్రత్తగా వాళ్ళు సగం తిని పడేసి కూడా వాళ్ళని అడిగి మరి, అమ్మ మీరు కాల్లో పడేసేదే కదా, ఇది తీసుకెళ్ళొచ్చా అంటే వాళ్ళు సరే పట్టుకెళ్ళని వాళ్ళు అది తీసుకునేది, జాగ్రత్తగా పక్కన పెట్టుకునేది. అలాగ సంవత్సరాలు గడిచిపోయింది. కుర్రోడికి నెమ్మదిగా గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్లో చదివించి చిన్ననాటి నుంచి తల్లి కష్టాలు చూసాడట. ఒక్కొక్కసారి ఏం చేసిందట, 10-15 రోజులు పని లేనప్పుడు, జ్వరం వచ్చి ఆమె వెళ్ళలేనప్పుడు అంత జ్వరంలో కూడా వెళ్ళి పనికి వెళ్ళేదట. ఏం పనికి? ఒకళ్ళింటికి ఇంటికి 2ఇంటికి వెళ్ళి ఆ మిగిలిపోయిన అన్నం తెచ్చి కొడుకెడేసి ఆమె ఆ జ్వరంతో పడుకునేదట. చూసాడట కొడుకు. ఏదో రోజు
నేనేం చేయాలి, నా తల్లిని సంతోషపరచాలన్నాడు. అనుకొని ప్రయాసపడి చదివి అతను కలెక్టర్ అయ్యాడు. మీకు కావాలంటే ఉత్తరప్రదేశ్లో యూట్యూబ్లో వస్తూ ఉంది, చూడండి. ఆ కలెక్టర్ అవ్వడానికి కూడా అతని తల్లిని చూసి నేర్చుకున్నాడే చెప్పమంటారా. ఒక్కొక్క పూట పసుతుండడం నేర్చుకున్నాడట. ఒక్కొక్క రోజు పసుతుండడం నేర్చుకున్నాడు. తగ్గించుకొని కష్టపడడం నేర్చుకున్నాడు. అధికారుల దగ్గర లేకపోతే ఇరుగు పొరుగు దగ్గర మంచితనం ఎలా ఉండాలో తల్లిని చూసి నేర్చుకున్నాడు. రాత్రులు చదువుకోవడానికి అవకాశం లేకపోతే ఒక గేటు బయట లైట్లు వేస్తారు కదండి, ఆ గేటు బయట కూర్చొని చదువుకున్నాడట. ఒకరోజు ఇంటి యజమాని చూసాడట, ఒకరోజు గసిరాడట, ఎందుకు ఇలా వచ్చామని. అయ్యా లైట్ ఉంది చదువుకోవడం. కానీ అతని గురించి ఆ లైట్ అంతా వదిలేసిపోయాడట. అతని గురించి ఆ లైట్ అంతా వదిలేస్తే అతని యొక్క ఆసక్తిని చూసారా, ఆసక్తి అది అతను చూసి అతనికి చెప్పి సపోర్ట్ అంటే డోనర్ అని ఒక వ్యక్తి ప్రయోజనాలంటే కొంత ఆర్థిక సహాయం కావాలి, డోనర్ చేసేట సపోర్ట్ చేయబట్టి అతను చదువు ఇప్పుడు కలెక్టర్ అయ్యాడు. ఆ కలెక్టర్ కూడా మార్కులు ఎలా వచ్చారో తెలుసండి, మొత్తం అందరికన్నా ప్రథమమైనటువంటి ఉన్నతమైన స్థానంలో వచ్చాడు. ఇంకా అతనికి తప్ప ఇంకొకరికి ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అతను తప్ప ఇంకోటికి ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఆమె ఏం చేసింది తెలుసండి, ఆమె చేసిన మొట్టమొదటి పని తెలుసా, ఎక్కువ భక్తిలో పెంచింది. దేవుడి కృప ఉంటే ఎలాగా ప్రయోజకుడు అవుతాడో నేర్పించింది. ఆ రాత్రి చదువుతూ అతను ఎక్కువ ఏం చేసేవాడట, ప్రార్థన చేసేవాడట. దేవుడా, నా తల్లిని ఒక్కరోజన్నా సంతోష పెట్టాలి, ఒక్కరోజన్నా ఆనందపరచాలి. ఒకప్పుడు హేళన చేశారు కదా, మా బంధువులందరూ వద్దన్నారు కదా, అందరిలో ఆమెను ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చుట్టాలందరూ కూడా బెల్లం ఎక్కడ ఉంటాయి, సేవలు అక్కడ ఉంటాయి. చుట్టాలు వచ్చేస్తారు, మావాడే, మా బంధువే, మా చుట్టమే, లేకపోతే మావాడే. నీ దగ్గర డబ్బు ఉన్నా, నీ దగ్గర అధికారం ఉన్నా, నీ దగ్గర హోదా ఉన్నా నీకు చుట్టాలు వచ్చేస్తారు. ఒక్కరోజు నీ దగ్గర ఏమీ లేవనుకో, కనీసం పలకరించడం కూడా పలకరించు. కనుక స్త్రీలరా, నీలో ఉండవలసింది ఏంటో తెలుసా, ఆంతర్యంలో అలంకరణ. అది ఉంటే నీ బిడ్డను ఏం చేస్తావు, నీ భర్తను ఏం చేస్తావు, నీ కుటుంబాన్ని ఏం చేస్తావు, నీవెలా ఉంటావు, పవిత్రమైనటువంటి ప్రవర్తనతో ఉంటావు. అందుకే అంటున్నాను చూడండి, ప్రియమైన చదవన్నా, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము ఏం చేసుకున్నారటండి, లోబడిట. ఏ లోబడిట, భర్తకి లోబడ్డారు, దేవునికి లోబడ్డారు, ఆంతర్యంలో భక్తి ఉంది, ప్రతి దాంట్లో తగ్గించుకున్నారు. లేని దానికి కాని దానికి అప్పు చేయమని భర్తను కోరే స్త్రీలు ఈరోజు అనేకులు ఉన్నారు. కానీ భక్తిలో ఉంటే ఓ పూట పస్తున్నా, అద్దెంట్లో ఉన్నా, వచ్చిన ఆదాయంతోనే సర్దుకొని ఏ రకంగా నీ కుటుంబాన్ని ఇలా కట్టుకుంటావు తెలుసా, అందరికన్నా కూడా ఒకరోజు ప్రయోజకునే పరిస్థితిలోకి వెళ్తావు. కనుక చెప్తా ఉన్నాడు చూడండి, ఆ ప్రకారమే సారా అబ్రాహామును యజమానుడాని పిలుచుతూ అతనికి లోబడిను. సారా గురించి ఎంతమంది తెలుసు, మనందరికీ తెలుసు. ఏ వయసులో బిడ్డని కన్నది, అవుతుందా, ఎవరన్నా అయ్యే పన, మృతతుల్యమైనటువంటి దేహంతో బిడ్డని కన్నది. ఎందుకన్నది, మొట్టమొదటి భర్తకు లోబడింది. ఫస్ట్ భర్త మాట విన్నది, తర్వాత ఏం చేసింది, విశ్వాసం తగినట్టుగా దేవుని నమ్మింది, నమ్మిక ఉంచింది. ఆ నమ్మిక ఉంచిన ఆమె సుమారుగా 90 సంవత్సరాలు దరిదాపుగా వచ్చేసిన తర్వాత శక్తి ఉంటుంది అంటారా, ఆ వయసులో బలం ఉంటుంది అంటారా? మీకు ఒకటి తెలుసండి, ఒక మాట చెప్తాను. యావత్ ప్రపంచంలో దేహాలకి ఒక నొప్పి ఉంటుంది ఆపరేషన్ చేసినప్పుడు, అది కానీ అన్ని నొప్పుల కన్నా స్త్రీ బిడ్డను కనేటప్పుడు వచ్చేటువంటి ఆ నొప్పిని పౌండ్స్లో కౌంట్ చేస్తే హెచ్చులో ఉందటండి. ఇందులో ఉందట, అంటే ప్రాణం పోయే పరిస్థితి. ఇంకా ఒక బిడ్డకి జన్మనిచ్చేటువంటి పరిస్థితుల్లో ఆ తల్లి పడేటువంటి ఆ వేదన
ఆ తల్లి పడ్డ బాధ, ఆమెలో నుంచి వచ్చేటువంటి ఆ బాధ అంతా కూడా ఆ బిడ్డను చూసి ఏం చేస్తుంది, ఆ కుమారుని చూసి ఏం చేస్తుంది, మర్చిపోతుంది. అది సామాన్యమైనటువంటి నొప్పి కాదు, మగవాడికి తెలియదు అది. ఆ స్త్రీలుగా మీకే తెలుస్తుంది ఎంత బాధపడుతుందంటే, ఆ పౌంట్లన్నీ లెక్కడికట హార్ట్ అటాక్ కన్నా బ్రెయిన్ ట్యూమర్ వచ్చేవారి కన్నా చాలా మంది తల్లి బిడ్డని కంటుకొని చనిపోవాళ్ళు ఉన్నారు తెలుసండి. ఎందుకంటే రక్తం పోతుంది, కంట్రోల్ అవ్వదు. కానీ అక్కడ కంట్రోల్ చేసేవాడు దేవుడు. అక్కడ అది కంట్రోల్ చేసి ఆ రక్తమును ఆగిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, ఆ బిడ్డను చూడగానే నవ్వు వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది, సంతోషం వచ్చేస్తుంది. అక్కడ దాకా పడ్డ బాధ అంతా కూడా మర్చిపోతుంది. తల్లి యొక్క ఆ ప్రేమ చూడండి, సామాన్యంగా ఎవరికి అర్థం కాదు. ఆ తల్లి పడ్డ ఆ బాధలోంచి ఆ బిడ్డను చూసినప్పుడు ఆనందం, సంతోషం. అదే బిడ్డ ప్రయోజకుడై, అదే బిడ్డ ఉన్నత స్థానంలోకి వెళ్ళి, అదే బిడ్డ అనేకులకు ఉపయోగకరంగా తన తల్లిని ఒక్క రోజు సంతోషపడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించి. ఎంత ఆనందపడుతుందో తల్లి, ఎంత సంతోషిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, స్త్రీకి ఉండేటువంటి ఆ ప్రాధాన్యత గురించి చెప్తా ఉన్నాడు. చాలా మంది పురుషులకి ఈ విషయం అర్థం కాదు. తల్లి పడ్డ బాధ, తల్లి ఎంతగా స్త్రీ పడతా ఉందో. ఇంకా అంటా ఉంటాడు చూడండి, చదివినాను. ఆ ప్రకారము సారా అబ్రాహాము యజమానుడని పిలుచుతూ అతనికి లోబడిను, మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరికినరా ఆమెకు మీరు సారా తల్లి అవుతుంది. నాకు సారా తల్లి అవుతుంది. చూసారా ఎంత మాట, చక్కని మాట. మనం ఏం చేస్తున్నాం, సారా తల్లి అవుతుందని వాక్యం చెప్తా ఉంటే ఆ వినయం కనబడతా ఉందా, ఆ విధేయత ఉందా, ఆ లోబడే మనసు ఉందా? అది ఎక్కడ ఉంటాయి? నువ్వు దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత సారాను బట్టి నువ్వు నేర్చుకుంటే నీకు వస్తుంది. నీకు వస్తే నీ బిడ్డలకు వస్తుంది. నీకు వస్తే నీ భర్త మార్చబెడతాడు. నీకు వస్తే నీ కుటుంబం దేవుల్లో కనపడుతుంది. దేవుని మహిమ కలిగాక. లేదుగా మరి మనం ఏం చేస్తున్నాం? అది ఒక్కరోజే మన ఇది మనలో, మిగిలిన 6 రోజులు అవకాశవాదం. అవునా కదా? మీరైనా నేనైనా ఎవరైనా అంతే. అది ఒక్కరోజే పరిశుద్ధం, మిగిలిన రోజులు పాపులు. ఎలా పాపం చేస్తున్నాం తెలియకుండా. కనుక దేవుని బిడ్డలారా, మనం అయోగ్యులము, ఎన్నిక లేని వారు, ఏ రకంగా చూసినా శ్రేష్ఠ జీవితం లేని వారు. కానీ దేవుడు ఏం చేశాడు? అమూల్యమైన సిల్వ రక్తము చేత ఏం చేశాడు? ఆయన కడిగాడు. మళ్ళా మనం ఏం చేస్తాం? కడగబడ్డాక ఆ పంది బురదలో వదిలినట్టు, మీకు ఒకసారి చెప్పాను లేదో, విన్నారు లేదో, ఒక ఆయన దొరగారట, నడుచుకుంటూ మార్నింగ్ వాకింగ్ వెళ్తున్నాడట. వెళ్తుంటే పనివాడు పక్కన వస్తున్నాడు. పనివాడు వస్తుంటే ఇద్దరు కలిసి నడుచుకుంటూ వాకింగ్ వెళ్తున్నారు. పనివాడు చూసాడు, ఈ దొరగారు పని బాటలు పొద్దున్న 6 గంటలు పెద్ద నడిపిస్తాడు, తిట్టుకున్నాడు, పరకాలు వస్తున్నాడు. వస్తుంటే ఓ పంది ఏం చేస్తున్నాడు, దొల్లేస్తున్నాడు. అక్కడ బురదలో దొల్లేస్తుంటే దొరగారు చూసాడు. ఎవరే వెళ్ళారా, ఆ పందిని తీసుకురారా. అయ్యారు, పంది ఎందుకండి అని. అది చెప్పింది చేయరా నువ్వు. తీసుకొచ్చి ఆ పందిని శుభ్రంగా ఇంటికి తీసుకెళ్ళి కడగమన్నాడట. పనుడు ఏం చేయాడు? తిప్పుకుంటూ కడిగాడట. చెప్పాడు మరి నా యజమానుడు, జీతం ఇచ్చేవాడు. ఆయన ఏం చేశాడ? పందిని శుభ్రంగా కడిగమన్నాడు. కడిగాడట. కడిగిన తర్వాత దానికి వచ్చి ఎండు కొట్టరా, శుభ్రంగా అవి పెట్టి దాన్ని మంచి ఆహారం పెట్టు అని చెప్పి గిజ్జిలోంచి అన్ని తీసి పెట్టించాడట. ఆ పనివాడు అనుకున్నాడట, యజమాని చూసి వీడు బుర్రలేనోడు, చెప్తాను పక్కనున్నా నేను ఇవన్నీ పెడితేనే తింటాను కదా, నన్ను ఎప్పుడన్నా కడుగాడా? దాన్ని ఏంటి ఊరిగా కడుగుతున్నాడు, ఎందుకలా చేస్తున్నాడు? ఏ రోజన్నా కనీసం నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడా? ఎవరైతే కూడా ఉంటున్నాను, కూడా నడుస్తున్నాను, కూడా చేస్తున్నాను, అన్నింటిలో తిరుగుతున్నాను, ఒక్కరోజు కూడా పట్టించుకోలేదే అనుకుంటున్నాడు మనసులోని. పైకి చెప్పట్లేదు, చెప్తూ ఉద్యోగం చేస్తాడు. అంతా చేశాక ఆ పనిని ఏం చేశాడ? ఒక మంచి పరుపు మీద పడుకోబెట్టమన్నాడట. ఏం చేశాడట? పరుపు మీద పడుకోబెట్టమాట. తీసుకెళ్లి పరుపు మీద పడుకోబెట్టాడట. దానికి శుభ్రంగా అన్ని చేశాడట.
శుభ్రంగా అన్ని పెట్టాడు. మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ డే ఏం చేయాలి? వాకింగ్ వెళ్ళాలి కదా. వెళ్తూ పందిని కూడా తీసుకు ఎవరు? యజమానుడు. మరి చెప్పాడు, జీతం ఇచ్చేవాడు, చెప్పిన పని చేయాలి. తీసుకొచ్చేటప్పుడు ఏం చేశాడట? ముగ్గురు కలిసి, పంది, పనివాడు, దొరగారు ముగ్గురు నడుచుకుంటూ, యజమానుడు నడుచుకుంటూ వెళ్తానమాట. వెళ్ళిపోతున్నారు. ఆ పందికి ఏం కనబడదటండి? పందికి ఏం కనబడదు? జాగ్రత్తగా గమనించండి. పందికి ఏం కనబడదు? బురద కనబడ్డది, దుర్గంధం కనబడ్డది, దుర్వాసన కనబడ్డది. మీకు మా గాల్సిన వారం చెప్పాను నేను, మీకు ఎవరికైనా చెప్పాను లేదో. ఈ సెన్సిటివ్ పార్ట్ ఉంది సార్ కళ్ళు. కళ్ళు చెడు చూసి, కళ్ళు చూసిన మనసు వెళ్తుంది. చెడు విని మనసులో ఆలోచన వచ్చేస్తుంది, చెడు ఆలోచన. అందుకే అంటారు, చెడు చూడకో, చెడు వినకో, చెడు మాట్లాడు. కానీ అన్నిటికన్నా ప్రమాదకరమైనది ఒకటి ఉందని చెప్పా, ముక్కండి. పక్కింట్లో తాలింపు వాసన వస్తే ఇక్కడ వచ్చేది మనకి. పక్కింట్లో తాలింపు వాసన, ఆ వాసనకి తాగుబోతాడు ఎంత కంట్రోల్ ఉన్నా, పక్కింట్లో ఎదురింట్లో ఏదైనా తాగుబోతాడుగా వాసన వస్తే రోమాలను ఎక్కుపడిచిపోతాడు, లేకపోతే చెడు వైపు వెళ్ళిపోతాడు, మనసు చల్లం తప్పిపోతాడు. ఈ పందికి ఏం కనబడదట? బురద కనబడది. బురదతో పాటు ఏమొచ్చింది? వాసన వచ్చింది. వెంటనే గుజాయించుకుంది, వెళ్ళిపోయి బురదలో పడుతుంది. నేటి క్రైస్తవులు కూడా బురదలో పడ్డానికి ఇష్టపడ్డారు, బురదలో దొల్లడానికి ఇష్టపడుతున్నారు, దుర్వాసనకి అలవాటు పడ్డారు, చెడు వినడానికి ఇష్టపడుతున్నారు, చెడు చూడడానికే ఇష్టపడుతున్నారు, చెడు మాట్లాడడానికే ఇష్టపడుతూ ఉన్నారు. ఏమైపోతున్నాడంటే క్రైస్తవుడు పాడైపోతున్నాడు. లోకానికి దూరంగా ఉండమని ఆయన చెప్తుంటే లోకం తీసుకొచ్చి చర్చిలో పెడతా ఉన్నారు. ఆచారాలు అంటున్నారు, ఏదేదో చేస్తున్నారు. ఆయన బయటికి పంపించేస్తున్నారు. ఆయన ఉండవలసిన స్థానంలో వేరే వేరే మార్గాలు తీసుకొస్తా ఉన్నారు. దేహానికి విలువిచ్చి ఆయనకి గౌరవం ఇవ్వకపోవడం వల్ల ఆయన మహిమ తగ్గిపోతా ఉంది. ఆయనకి మహిమ ఉండట్లేదు. ప్రజలారా, నేడు క్రైస్తవులారా, నీవు నేను అలా ఉన్నామో ఒకసారి గమనిద్దాం. ఏ అలంకారం ఉంది? గుణవతి కలిగిన స్త్రీకి ఉండవల్ల అలంకారం ఏంటండి? ఆంతర్యంలో. అప్పుడు ఎప్పుడో ఆ పందికి పడ్డ వాసనకి వెళ్ళిపోయింది, పంది పడిపోయింది. అప్పుడు అన్నాడట పనివాడు, యజమానుడా, ఏ రోజైనా నన్ను అడిగావా? ఏ రోజన్నా నన్ను నీతో పాటు ఆ పరుపుల మీద పడుకోబెట్టావా? ఆ ఫ్రిడ్జ్ లో పెట్టావా అని అడుగుతున్నాడట. అప్పుడు ఆ పనివాడితో అంటా ఉన్నాడట, రే, ఎప్పుడు కూడా నువ్వు నాతోనే ఉన్నావు, ఎప్పుడు కూడా నువ్వు నీతిగానే ఉన్నావు, అనీతిగా లేవు కదా, అపరిశుభ్రంగా లేవు కదా. ఏ రోజైనా నువ్వు అపరిశుభ్రంగా ఉంటే నేను కడిగేవాడినేమో, ఏ రోజైనా నీవు దుర్గంధమైనటువంటి పందిలాగా దొల్లితే కడిగేవాడినేమో. కనుక దేవుని బిడ్డలారా, స్త్రీలారా, మరి ముఖ్యంగా చెప్తా ఉన్నాను, నీవు నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణం మొట్టమొదటిది గుణం. ఆ గుణం ఉంటే నువ్వేమవుతావు తెలుసా? నీ భర్తని గౌరవమైన స్థితిలో తీసుకెళ్తావు. అందుకే అంటాడు చూడండి, అలాంటి స్త్రీలు బహు అరుదైనప్పటికీ వీరి కోసం వెదకడం మంచిదట. చాలా మంది సంబంధాలు చూస్తారు కదా, పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఎప్పుడన్నా చూసారండి ఎవరన్నా? మీ అమ్మా నాన్నకి ఆస్తి ఎంత ఉంది, వారికి ఏ ఆస్తి ఉంది, వీరికి ఉద్యోగాలు ఏంటని అన్ని చూసి పెళ్లి చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత అత్తగా తీసి బయటేస్తారు. కారణం ఎవరు? నీవే. ఎందుకని? ముందు నువ్వేం చూసావు? బాహ్య అలంకారం చూసావు, ఆంతర్యం చూడలేదు. ఆంతర్యం చూడండి ప్రియమైన పిల్లరా. క్రైస్తవ స్త్రీలుగా సత్యంలో ఉందా? ప్రభు యందు నమ్ముకుందా? దేవుడికి లోబడుతుందా? పెద్దల పడ్డ మర్యాద, విజేత ఆమెకు ఉందా? ఇతరులు ఎలా ప్రేమిస్తుంది? ఆమెకున్నటువంటి ఔన్నత్యం ఏంటి? ఆమె గుణం ఏంటి? ఇవి చూస్తే నేను ఎలా చూస్తుంది? ఒక తల్లిలా చూస్తుంది. నిన్ను ఒక తల్లిలా చూస్తుంది. ప్రతి దాంట్లో కష్టంలో, బాధలో, దుఃఖంలో చేయుగా నీకు ఇస్తా ఉంటది. అలా కట్నం కన్నా అటండి స్త్రీకి ఎంతో శ్రేష్టం ఈ యొక్క గుణాల గురించి చూడడం ఎంతైనా మంచిదని వాక్యము చెబుతా ఉంది. ఈ చూద్దాం ప్రియమైన బిడ్డలారా. మనకు తెలిసింది ఎవరు? రూతు. రూతు ఏం చేసిందండి? అత్తగారి దగ్గర ఏమైనా ఉందా? నువ్వు ఎక్కడికి వెళ్తానికి వచ్చేదానంటాం.
నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి. అత్తగారు అన్నారు చూడండి రూతు, చూద్దాం మీకు అర్థమవుతుంది ఒక్కసారి, మళ్ళా మీకు ఇక్కడికి వచ్చేద్దాం. రూతు 3వ అధ్యాయము 11వ వచనం ఎవరైనా తీస్తే చదవండి. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. ఏమంటున్నానండి, నువ్వు యోగ్యురాలవని నా జనులు, నా బంధువులు, నా స్నేహితులు అందరూ ఏమంటా ఉంది, అత్తగారితో చేస్తానంటుంది. నీ దగ్గర ఏమి లేకపోయినా వెంబడిస్తానంటుంది. ఎవరవని? అన్యురాలు. భర్తలు పోయారు, ఆ భర్త పోయాడు, అత్తగారి దగ్గర ఏమీ లేదు, విడిచిపెట్టేస్తుంది. నీ దారి నువ్వు చూసుకొని వెళ్ళిపోతాను మా ఊరు అంటే ఏమంటుందండి ఆమె? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే. నీ జనులే నా జనులు, నీ బంధువులే నా బంధువులు. నువ్వు తింటే తింటాను, నువ్వు లేకపోతే నేను నీ దగ్గర లేకపోతే పస్తుంటాను, కానీ నేను మాత్రం విడిచిపెట్టను. కానీ చూడండి ఎంత ఔన్నత్యం ఆమె. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గుణం? సుగుణం. ఆ సుగుణం, ఆ సౌందర్యం బయట లేదు, లోపల ఉంది. కనుక దేవుని బిడ్డలారా, స్త్రీలకి ఉండవలసింది తెలుసండి, గుణం ఉండాలి. సామెతలు 3:15 చూద్దాం ఒకసారి. అదే సామెతలు 12, 4, 18, 22 3 వచనాలు చదువుకొని మనం ముగించేసుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు చాలా సమయం ఉంది. సామెతలు రాసినటువంటి 3వ అధ్యాయము 15వ వచనము ఎవరైనా తీసినట్లయితే త్వరగా చదవండి. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానులు కావు. స్త్రీకి గాని గుణం ఉంటే పగడాలు లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఏమున్నా లేకుండా పర్లేదు, ఆమెకుంటే గుణం నేను అంతగా ఉంటది. ఇదే సామెతలు 12:4 చూద్దాం. ప్రతి బిడ్డలారా, అలాగే 18:22 చూద్దాం. యోగ్యురాలు తమ పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకల కుళ్ళు. స్త్రీలారా, ఈ యొక్క మహిళా దినోత్సవం ఒక రోజు కాదు, 360 మీయే, 360 మీదే. కానీ భక్తి ఉండాలి, దేవునికి లోబడాలి. దానివల్ల కలిగే మేలు సామాన్యమైనది కాదు. నీ భర్త ఉన్నత స్థానంలో ఉంటాడు. ఇదే సామెతలు 18:22 చూద్దాం. 18:22 చూద్దాం. భార్య దొరికిన వారికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. గుణవతైన భార్య దొరికితే మేలే. ఒక పూట లేకపోయినా, భర్త జీతం తక్కువైనా, కష్టకాలంలో అన్నిటికీ ధైర్యపరిచి మనకి మంచి రోజు వస్తుంది, ఒక మంచి మాట చెప్తుంది, వెనకాల నుండి ప్రోత్సహిస్తుంది, నష్టాల్లో కాదు. అనేక మంది చూస్తూ ఉంటాం. ఇదే సామెతలు 19:14 చూద్దాం. ఇప్పుడు ఇదేం బిడ్డలారా, 19వ అధ్యాయము 14వ వచనము చదువునానా? 19వ అధ్యాయము 14వ వచనము. గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఒకవేళ నీకు ఆస్తులు అంతస్తులు గురించి నీ బంధువులు, నీ కుటుంబ సభ్యులు, నీ తల్లిదండ్రులకు వచ్చేమో కానీ సుబుద్ధి కలిగింది ఉంటే అదొక దానం, దేవుడిచ్చే దానం. ఆ దానాన్ని అందుకుంటే ఆశీర్వాదం, ఆ దానాన్ని పొందుకుంటే దీవెన. అలాంటి స్త్రీలు వెతకాలి. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారండి? లెక్కెట్టగలుగుతున్నావా? లక్షల్లో, కోట్లలో ఒకరైనా ఉన్నారా? ఎక్కడ వస్తుంది? ఈ రకంగా వస్తుంది? ఎలా వస్తుంది? భక్తిలో ఉంటేనే వస్తుంది, దేవునికి లోబడితేనే వస్తుంది, దేవునికి వాక్య జ్ఞానము నీవు అభ్యాసిస్తేనే వస్తుంది. అంతేగాని పొద్దున సాయంత్రాక సెల్ ఫోన్ పెట్టుకొని టీవీ ప్రోగ్రాలు చూస్తూ ముసలమ్మ ముచ్చట్లు పెట్టే వాళ్ళ దగ్గర కూర్చొని కాలయాపాసం చేస్తే సుబుద్ధి రాదు సరిగదా. ఉన్న ఇంట్లో గొడవ పెడతా ఉంటారు లేదా? చాలా మంది ఎప్పుడైనా గమనించలేదో, బాగుని ఇంటి దగ్గరికి వస్తారు, ఏమనరు, కాస్త నువ్వు చనువిస్తే, అవకాశం ఇస్తే, నిన్న మీ ఆయన అక్కడ కనిపించాడు, అంతే, వెళ్ళిపోయింది, అగ్గేసి వెళ్ళిపోయింది. యాకోబు 3వ అధ్యాయం ఉంటుంది, 4 అగ్ని వంటిది అంటాడా లేదా? ఏమంద పాపం, ఈవిడికి తెలీదు. అక్కడ కనిపించాడు అంది, ఎక్కడ కనిపించాడో కూడా చెప్పలా, వెళ్ళిపోయింది ఆవిడ.
ఇప్పుడు అడిగితే రావడన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళావు ఆయన చెప్దాం లేకపోతే ఛాన్స్ ఇవ్వరు. ఒక మాటకి ఇంకో మాట, ఇంకో మాటకి ఇంకో మాట, మరో మాట, చివరికి ఏమవుద్ది, ఇద్దరు దెబ్బలాడుకుంటారు. మళ్ళీ ఆవిడ అలా వెళ్తూ చూసుకుంటూ పోతుంది. ఇంట్లో ఏమవుతుంది, శబ్దాలు వస్తున్నాయి కదా, గొడవలు వస్తున్నాయి కదా. దేవుని బిడ్డలారా, ముసలమ్మ ముచ్చట్లు మనకి పనికిరాదు. స్త్రీకి నీకు ఉండవలసింది ఏంటంటే ప్రార్థన చేయి, వాక్యం చదువు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. రాత్రి అనక పగలనక గోజాడు, విడిచిపెట్టకో. ఒకవేళ బలహీనతల మధ్య, లోకాసుల మధ్య నీ భర్త తిరిగిరా, నీకు ఆర్థికంగా ఏ రకంగా సహకారం అందకపోయినా, నీ కుటుంబం దేవుళ్ళు బలపడకని బిడ్డల లోకంలో ఉన్నా ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, విడిచిపెట్టు. ఒకరోజు ఏమవుతుంది తెలుసా, దీవెనలు అందుకుంటావు. లోకాసులతో 1:45 మాట ఉంటుంది, ధన్యురాలు అంటాడు. నీవు ధన్యురాలు అవ్వాలి అంటే దేవునితోనే ఉండు, విడిచిపెట్టకు. నీ గుణాన్ని కాపాడుకో. ఆంతర్యంలో అలంకరణ, ముత్యాలు పగడాలతోని. బయట దొరికేసే పగడాలు ముత్యాలు కాదు, బయట దొరికేటువంటి బంగారంతో కాదు, బయట దొరికేటువంటి వస్తువులతో కాదు. నువ్వు అలంకరించుకోవాల్సింది ఎదుగుతా వాక్య జ్ఞానముతో దేవునికి లోబడించడం వలన దైవికమైనటువంటి భక్తిలో నువ్వేం చేసుకుంటావు, అలంకరించుకుంటే ఆ అలంకరణ ఎలా ఉంటుంది సార్, చాలా ఆనందం ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. సామాన్యంగా అవి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వస్తువుతో కూడా సాటి రావు, సరి తోగు. కనుక అటువంటి చూడండి, ప్రీతం బిడ్డలా చదువునా. ఇంకా అంటా ఉన్నాడు చూడండి, పరమగీతం 6, 8, 9, సామెతలు 20:15 చూద్దాం. సామెతలు 20:15 వచ్చిన చూద్దాం. బంగారును విస్తారమైన ముత్యములు కలవు, తెలుగునుత్తరించు పెదవులు అమూల్యమైన. రాగానే మంచిగా మాట్లాడు, గ్లాస్ మంచినీళ్ళు భర్త రాగానే, అవకాశం ఉంటే ప్రేమగా మాట్లాడు. నీ అవసరతలు అక్కలు చెప్పే సమయం ఉంది, అప్పుడు చెప్పు. ఖచ్చితంగా ఓ రోజు ఏమవుతుంది సార్, బలహీనతలు, లోక విషయాలు ఉంది. ఇంటికి ఎప్పుడు వెళ్ళాలా, పని అయిపోతే అనే ఆలోచన వస్తుంది. కానీ ఇప్పుడు నీ మాట వలన, నీ పెదవుల వలన ఆలస్యం ఇంటికి వచ్చే భర్తలు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి పరిశీలన చేసుకోండి. నీ భర్త ఆలస్యంగా వస్తున్నాడంటే కారణం నువ్వే. నీ కొడుకు త్రోవ తప్పుతున్నాడంటే కారణం నువ్వే. నీ కుటుంబంలో దీవెనకరమైన జీవితం లేదు అంటే కారణం నీవే. మహిళా దినోత్సవం అంటే లోకం జరుపుకునే మహిళా దినోత్సవం కాదు. ప్రతిరోజు నువ్వు దేవుల్లో ఉంటే మహిళా దినోత్సవం, ప్రతిరోజు భక్తిలో ఉంటే మహిళా దినోత్సవమే. ఎందుకంటే సామాన్యంగా కాదు, అది దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన అద్భుతాలు నీ ఒంటిలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో జరుగుతాయి. ఎక్కడికి వెళ్ళినా అద్భుతమే. అప్పుడు దాకా వద్దనుకున్న చుట్టాలందరూ కూడా ఆ అలంకరణ ఉంటే వారితో దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఎవరిని విడిచిపెట్టావు తెలుసా, లోక ధనపాక్షలు నువ్వు చూస్తున్నావు, కానీ అదిగో ఆమె ఎవరో తెలుసా, నా బిడ్డ. ఆ బిడ్డ దగ్గర ఎవరున్నా, నేనున్నాను, నువ్వు వెళ్ళి మాట్లాడని వాళ్ళతో చెప్తాడు. అప్పుడు దాకా వద్దనుకున్న వాళ్ళు అది ఏం చేస్తారు, నెతుక్కుంటూ చేరికి వస్తారు. ఓ రోజు మరలా ఏమంటారు సార్, మమ్మల్ని క్షమించని కూడా అడుగుతారు. ముందు నిన్ను తోలనాడిన వాళ్ళు, ముందు నిన్ను వద్దన్న వాళ్ళు, నీవు ఏ రకంగా కూడా వద్దన్న వాళ్ళు, నీలో ఉన్న వాక్య జ్ఞానము, నీలో ఉన్న గోజాడే మనస్తత్వము, దేవుడికి లోబడే విధానము నీలోకి ఏమొస్తుంది, ఆ అలంకరణ వలన దేవుడు వారితో చెప్తాడు. నువ్వు వాళ్ళు ఎవ్వరి దగ్గరికి వెళ్ళకో, లోకంలో ఉన్న ధనవంతులుగా చూడకో, ఆత్మీయ ధనవంతురాలు నా బిడ్డ అక్కడ ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళాడు. విధవరాలు ఎక్కడికి వెళ్ళాడండి ప్రవక్త, ఎవరిగా ఆమె ఇంట్లోకి వెళ్ళింది. ఏమైంది అక్కడ, ఆ దేశం అంతా కలవచ్చిన ఆ ఇంట్లో నూనె కొదువాలేదు, ఆ ఒడ్డులో పిండి అవ్వలేదు. నీతో దేవుడు ఉంటే భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా, ఏ ఇంట్లో బాధలు ఉన్నా, ఏ ఇంట్లో కష్టాలున్నా, ఎక్కడ రోగాలున్నా నీ ఇంటికి రావు. నీకు ఏ రకంగా ఇబ్బంది ఉండదు. మనం ఏం చేస్తాం, వాటిని చూస్తాం, వీటిని విడిచిపెడతాం, వాటిని చూసుకుంటాం. భౌతికమైన అలంకరణ కాదు, దైవికమైన అలంకరణ క్రైస్తవ స్త్రీగా ఉండాలి. అది ఉంటే నువ్వు ఎలా ఉంటావు తెలుసా,
పుష్పము. ఉదయాన్నే ఎప్పుడైనా మీరు పూల తోటలోకి వెళ్ళారండి? పూల తోటలోకి వెళ్ళిన అనుమతి పూల తోటలు ఉంటుంది. ఇక్కడ సర్పవరం లోపల మల్లి తోట ఉంటుంది. సర్పవరంలో కరెక్ట్గా పువ్వులు కోసేసాక కొన్ని పువ్వులు ఎక్కడెక్కడ వదిలేస్తారండి. అంటే వాళ్ళకి కనబడక లేక అందకో. ఉదయాన్నే మీరు ఎప్పుడన్నా 6 గంటలకు కానీ 7 మధ్యలో కానీ పూల తోటలో ఒకసారి వెళ్తే మీకు తెలియనటువంటి ఒక శక్తి వస్తుంది, దేహానికి బలం వస్తుంది, మీ మనసుకు ఒక ఆహ్లాదకరమైనటువంటి ఉత్సాహం వస్తుంది. మీకు తెలియకుండానే ఒక రకమైనటువంటి మీ దేహంలో ఒక ప్రకంపనాలు వస్తాయి. ఎలా వచ్చిందనుకున్నారు? ఆ మల్లె తోటలో ఉన్నటువంటి కొన్ని విడిచిపెట్టినటువంటి ఆ పూలలోంచి వచ్చేటువంటి వాసన మీ ముక్కు తెలియకున్నటువంటి ఆ శరీర దేహాల్లో లోపల ఉన్న బలహీనతలన్నీ పక్కన పెట్టి ఆ వాసన వల్ల ఏమవుతుంది? మీకు ఒక ఆనందము, ఒక సంతోషము, ఒక ఉత్సాహము మీకులోకి వస్తుంది. ఎప్పుడైనా మీరు గమనించి ఒకసారి చూడండి. అదే కాదు, మల్లి తోటే కాదు, ఏ పూల తోటలోకి వెళ్ళినా ఎప్పుడైతే దేవుని వాక్యములో, దైవికమైన భక్తిలో, దేవుని వాక్యముకి లోబడి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావో, నీ యొక్క విధానం బట్టి నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా ఆ వాసన అంతా కూడా ఏమవుతుంది? గొడవలు ఆడుకునే వాళ్ళు గొడవ మానేస్తారు, అనీతిమంతులు నీతిమంతులుగా మార్చబడతారు, అయోగ్యులు అపరిశుభ్రమైన వాతావరణము, అపవిత్రత కలిగిన వారు పవిత్రతగా మార్చబడతారు. ఎవరి వలన? నీ వలన, నీ భక్తి వలన. దేవుని యొక్క విధానంలో నిన్నేం చేస్తాడు? దేవుడు బలమైన విధానాల్లోకి నడిపిస్తాడు. అప్పుడు ఆ పూల తోటలో వదిలేసిన ఒక్క పువ్వే వచ్చిన వారికి అంత ఆహ్లాదమిస్తే, అందరూ వద్దనుకున్న నిన్ను నీ వలన దేవుడు ఏం చేస్తాడు? ఆ గ్రామానికే ఆహ్లాదకరమైనటువంటి ఉత్సాహం తీసుకొస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ మహిళా దినోత్సవం అనేటువంటి దినోత్సవం 300 రోజులు మీవే. కనుక స్త్రీలుగా మీరు ఎలాగ ఉండాలంటే దేవునికి లోబడడం తప్ప మరొక మార్గం లేదు. చివరిగా ఒక వచనం చదువు ముగించేస్తాం. ప్రసంగి 7వ అధ్యాయము, క్షమించండి, సామెతలు 8:11. సామెతలు 8:11 చదువునాను. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దానితో సాటి రావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను, సదుపాయము తెలుసుకున్నట నా చేతన. జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుందండి? గుణం వచ్చి, ఆ గుణం వలన ఓపిక వచ్చి, ఆ ఓపిక వలన అన్నిటిలో సర్దుకొని, ఆ సర్దుకున్న దాన్ని బట్టి ఒదిగి ఎదిగి దేవునిలో బలమైన స్థితిలోకి వస్తాడు. ఒకరోజు ఏ రకంగా ఉంటుందో తెలుసా? ఎవరికి ఊహకే అందులో, చెవికి వినబడవు, హృదయానికి గోచరించవు, కంటికి కనబడవు. నీవు నేనేం చేస్తామంటే ఇప్పుడే చూస్తాం, ఈ రోజులే చూస్తాం. ఆయన భవిష్యత్తు చూస్తున్నాడు. నీ ముని మనవడు తరతరాలు బాగుండాలని చూస్తున్నాడు. నీవు నేనేం చేస్తాను? ఇప్పుడు బాగుంటే చాలా రేపు దేవుడు. ఈరోజు శుభ్రం చికెన్ బిర్యానీ చేసి రేపు 2 కాళ్ళు కనిపెట్టి 2 రోజులు పస్తున్నా. ఆయన అనుకున్నాడు ఈ రోజు పస్తున్నా, మిగిలిన రోజులన్నీ సమృద్ధిగా ఉండాలని ఆయన చూస్తున్నాడు. మనం తాత్కాలిక లబ్ధిని ఆశిస్తున్నాం, చిరకాల లబ్ధిని పోగొట్టుకుంటున్నాం. తాత్కాలిక లబ్ధి కాదు, చిరకాలం ఆయనతో ఉండే లబ్ధిని పొందుకో. అందుకే అన్నాడు, నువ్వు ఎలా ఉండాలో నీవే తీర్మానించుకో. బాహ్య అలంకరణ, ఆంతర్యంలో అలంకరణ. బాహ్య అలంకరణ మట్టిలో కలిసిపోయింది, ఆంతర్యంలో అలంకరణ దేవునితో ఉండేది, దేవునిలో ఉండేది, దేవుని కొరకు జీవించేది. కనుక దేవుని వెళ్ళారా, ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. రేపు దినం నీది నాది కాదు, దేవుడిచ్చి బహుమానం. అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, కలుపుకొని ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన దేవుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, మీ కృతజ్ఞత ఉన్నారు. మేము ఏది పోగొట్టుకున్నామో మరి ప్రభు బాహ్యం గురించి ఆలోచన చేసి
శరీరం గురించి మన ప్రభు చింత ఉంటే అది కాదు దేవా. ఆంతర్య అలంకార స్త్రీకి ఎంత ప్రాముఖ్యమైందో ఈరోజు నేర్పించారు. తెలుసుకున్నామేమో, నేర్చుకున్నానేమో. అయ్యా తండ్రి, పశ్చాత్తాపంతో దేవా ఏ పశ్చాత్తాపం ఉంటే మేము ఒదిగి ఎదుగుతామో, తగ్గించుకోవాలి జీవిస్తామో తెలుసుకునే భాగ్యం దయచేస్తాను దేవా. మీకే స్తుతి 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 స్తోత్రం ప్రభా, స్తోత్రం ఆయన తండ్రి. మీకే కృతజ్ఞత వందనాలయ్యా. అయ్యా తండ్రి, అలంకరణ వల్ల కలిగే మేలు ఎలాంటిది, శ్రేయస్కరం ఎలాంటిది, మా కుటుంబం దేవుడు ఎలా ఉంటది, బిడ్డలు ఎలా ఉంటారు, ఏ రకంగా మేము అభివృద్ధి చెందుతాం, ఏ రకంగా దీవులు పొందుతాం నేర్పించారయ్యా. అందుని బట్టి మీకు కృతజ్ఞత వందనాలు తెలియజేసుకున్నాం తండ్రి. నేర్చుకుని భక్తిగా ఉండే భాగ్యం దయచేయమని ఈ కొద్ది ప్రార్థన విషయంలో చేర్చుకుంటారని మీ ప్రియపుత్రుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామం నడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.